మీ సినీ జీవితంలో కొంచెం ఈ పాత్ర చేయలేకపోయాను అన్న ఇబ్బంది ఏమైనా అనిపించిందా? ఉండే ఒకటి. పండంటి కాపురంలో జమున గారు నా ఏడుస్తూ ఏడుస్తూ నవ్వుతారు, నవ్వుతూ నవ్వుతూ ఏడుస్తూ ఏదో ఉంది క్యారెక్టరు. నేను మంచి అంటే ఆర్టిస్ట్గా మంచి పేరు వచ్చి ఓకే నా జన్మధన్యం అనుకుంటున్న రోజుల్లో మామగారు మాయలోడు ఇవన్నీ ఆ రోజుల్లో అరే ఆ క్యారెక్టర్ అలాంటిది నాకు దొరికితే బాగు, అసలు చేయగలనో లేదో తెలుసుకుంటే బాగు అని అనుకున్నా. అంతేనండి. మన కోసం ఎవరు రాస్తారు, ఇలాంటి క్యారెక్టర్ పెడతావా అని ఎవరు అడుగుతారు. కానీ ఎర్రోడ్ అనే సినిమాలో నేను కాటికాపురండి, బ్రహ్మానందం తద్దినాలు పెట్టాడు, మా ఇద్దరిది కాంబినేషన్. నేను కావాలని ముట్టుకోవటానికి ట్రై చేస్తుంటా, అప్రచ్చుడా అంటుంటాడు. కానీ లాస్ట్ మినిట్లో నేను చనిపోతుంటా, నన్ను ఎత్తుకొని రే నన్ను వదిలేసిపోతావారా సంబా అని కగులించుకొని ఏడుస్తాడు. మా ఇద్దరి ఆ కాంబినేషను, ఆ నటన, మేము పోషించిన తీరు అప్పుడు గుర్తు చేసుకున్నాను. అరే నేను ఇట్లాంటి క్యారెక్టర్ చేయాలనుకున్నా కదా. నవ్వించటం ఓకే, ఎన్నో లక్షల రకాలుగా నవ్వించినాం, కానీ ఏడిపించుడు, నవ్వుతూనే ఏడిపించడం, ఏడిపించుడు. పంతలా నేనెక్కడికి పోతా, పంతలా ఏదైనా ఉంటే పంతలా అని నేను అంటుంటా, వాడు ఏడుస్తుంటాడు బ్రహ్మానందం. మళ్ళీ నేను ఏడుస్తుంటా, నేను జోక్ చేస్తుంటా ఏడుస్తుంటాను. కానీ అది సూపర్, భలే క్యారెక్టర్. అది అదే సినిమా ఆడలేదు కానీ ఆడుంటే ఆ క్యారెక్టర్ మీరు బాగా ఇది